కేవీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ఘనంగా వంగవీటి మోహన్ రంగా వర్ధంతి. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో శుక్రవారం వంగవీటి మోహన్ రంగా వర్ధంతిని బలిజ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. కల్లూరు 4 రోడ్ల కూడలిలో వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బలిజ సోదరులు సమైక్యతకు వంగవీటి మోహన్ రంగా ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆవుల హరికుమార్ రెడ్డి, శేఖర్, రాయల్, శ్యామల, పులిచెర్ల, విజయ్ కుమార్, రామచంద్రయ్య, గిరీష్, నాగరాజ, జీవరత్నం, రాధాకృష్ణ, మునిరత్నం బలిజ సోదరులు పాల్గొన్నారు. ఎక్కువ గిరీష్ సారీ మళ్ళా కొంచెంసేపు మాట్లాడు. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జై వంగవీటి మోహన్ రంగా, అమర్ రహే వంగవీటి మోహన్ రంగా, అమర్ రహే వంగవీటి మోహన్ రంగా, జై కృష్ణదేవరాయ, బలిజ కాపుల ఐక్యత, బలిజ కాపుల ఐక్యత, జై ఆర్పిఎఫ్, జై ఆర్పిఎఫ్, జై బలిజ. ఈరోజు మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కల్లూరు దగ్గర ఈ కల్లూరు బలిజ సంఘం యొక్క అధ్యక్షుడు ఆవుల హరిగారి నేతృత్వంలో పీలేరు, కల్లూరు, పులిచెర్ల, మంగళంపేట, బాగరాపేట, రొంపిచెర్ల, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి, సదుం నుంచి వచ్చినటువంటి, మదనపల్లి నుంచి వచ్చినటువంటి అందరూ బలిజ సంఘ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకొని మన ఆశాకిరణం, మన భవిష్యత్తు మార్గనిర్దేశం, బలిజ కాపుల్లో ఒక చైతన్యాన్ని రగిలించి అసూలు బాసినటువంటి, హత్య గావింపబడినటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క జయంతిని, ఆయనకు వచ్చేసి వర్ధంతిని ఇక్కడ ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది. ఆయన యొక్క పోరాట పటిమను ఇక్కడ ఉన్నటువంటి 50 మంది యువత అంతా కూడా ఆదర్శంగా తీసుకుని బలిజ కాపు రాజ్య స్థాపన కోసం, విజయనగర సామ్రాజ్య పునర్వైభవం కోసం రాయల వారి యొక్క పౌరుషాన్ని కూడా రంగరించుకుని పోరాటం చేస్తారని చెప్పేసి నేను భావిస్తూ, ఈ యొక్క వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద ఒక జిల్లా ప్రతిపాదన కోసం ఈ రాయలసీమలో ఉన్నటువంటి బలిజలు, కోస్తాలో ఉన్నటువంటి కాపులంతా ఏకమయ్యి ఆయన పేరు మీద ఒక జిల్లాను గన ఏర్పరిచినట్లయితే ఈ బలిజ కాపుల యొక్క మనోభావాలకు గౌరవించినట్టుంటుందని చెప్పేసి చాలా పోరాటాలు జరుగుతున్నాయి. చాలా మెమోరాండంలు వచ్చేసి సీఎం పేషీ కూడా వెళ్లడం జరిగింది. ఆయా జిల్లా నియోజకవర్గాల్లో కూడా రంగావారి యొక్క జిల్లా ప్రతిపాదన కోసం ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా ఎన్నో ప్రభుత్వాలు మనం చూసినాం. గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళలో చలనం లేకుండా పోయింది. ఈ చలనం లేకుండా పోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అనైక్యత. మనం బలిజలు వేరు, కాపులు వేరు అని చెప్పేసి ఈరోజు కొన్ని అసాంఘిక శక్తులు, కొన్ని రాజకీయ శక్తులు ఏం చేస్తున్నాయంటే మనలోనే కొత్త గ్రూపులు అనేటువంటి పెట్టించి మనకు మనమే పోట్లాటలు ఏర్పరిచి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అంతేగాని ఈ రోజు ఒక డిమాండ్ అనేది మనం చేస్తూ కూడా ఆ డిమాండ్ ను గౌరవించినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఉన్నాయంటే మనం ఏ స్థితిలో ఉన్నామో యావత్తు మంది బలిజ కాపులందరూ కూడా గ్రహించుకోవాల్సినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఈ దక్షిణ భారతదేశంలో
హిందూ సామ్రాజ్యం యొక్క నిర్మాత, వేలాది గుళ్ళ రూపకర్త, లక్షలాది చెరువులు తవ్వించినటువంటి కార్మికుడు, మహాశక్తిమంతుడు, సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయల యొక్క పేరును కూడా మదనపల్లికి వచ్చేసి ప్రతిపాదించాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి మన బలిజ కాపు సంఘాలు కూడా పోరాటం చేస్తా ఉంటే ఈ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉండి రకరకాల వ్యక్తుల యొక్క పేర్లను కూడా వచ్చేసి జిల్లాలకు ప్రతిపాదిస్తున్నారు కానీ రాయల వారి యొక్క పేరును జిల్లాకు పెట్టడం లేదు. దానికి కూడా యావత్తు ఈ బలిజ కాపులు కూడా వచ్చేసి తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాము. త్వరలో వచ్చేసి పోరాటం అనేది ఉధృతమవుతుంది. ఇంతకు ముందు కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా రాయల వారి యొక్క జయంతిని చేస్తా ఉన్నారు. వాళ్ళు సడన్ గా నిలిపేసి ఎందుకు నిలిపినారు, ఎందుకు చేయడం లేదో దానిపైన కూడా మేము వచ్చేసి ఖచ్చితంగా పోరాటం అయితే చేస్తాము. ఈ మధ్య కాలంలో రాయల వారి యొక్క జయంతి ప్రతిపాదన, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు రాయల వారి యొక్క జయంతిని చేయడాన్ని, రంగా గారి యొక్క పేరును ఒక జిల్లాకు ప్రతిపాదించడాన్ని, రాయల వారి యొక్క పేరును కూడా ఒక జిల్లాకు ప్రతిపాదించడాన్ని వచ్చేసి డిమాండ్లుగా మేము వచ్చేసి ఈ సందర్భంగా ఈ కల్లూరులో ఈ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క వర్ధంతి సందర్భంగా మేము వచ్చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. యావత్తు బలిజ కాపుల యొక్క ఆకాంక్షను వచ్చేసి మీరు గౌరవించాలని చెప్పేసి యావత్తు మంది కూడా మేము డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఆ దిశగా అయితే మా పోరాటం ఖచ్చితంగా శాశ్వతంగా ఉంటుందని తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వాలు ఈ యొక్క డిమాండ్ను గౌరవించి తక్షణమే దీన్ని అమలు చేయనటువంటి పక్షంలో పోరాటం అనేది ఉధృతంగా ఉంటుందని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కల్పించి ఇక్కడ ఇంత ఘనంగా వేడుకలు నిర్వహించి రంగా గారిని వచ్చేసి కలుసుకొని ఆయన యొక్క పోరాట పట్టుదలను ఆ యొక్క యువతకు అందిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా పెద్దలందరూ కూడా విన్నవించుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై బలిజ.